హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో స్లైస్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ అప్డేట్ ద్వారా మీరు ఏంటంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే ఒక కార్డుని అయితే మీరు ఫిజికల్ అయితే పొందొచ్చు అనమాట. ఇది ప్రీపెయిడ్ కార్డు అని కూడా చెప్పవచ్చు. ఎవరైతే పాత యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీపెయిడ్ కార్డ్స్ అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ 30తో. ఎవరైతే రీయాక్టివేట్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా అయితే యూటిలైజ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైతే కొత్తగా యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సైన్ అప్ బోనస్తో పాటుగా రిఫరెండాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రిఫరెండాన్ అండ్ సైన్ అప్ బోనస్ ద్వారా మీరు 900 రూపాయల వరకు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో దానికి నేను కూడా హెల్ప్ చేస్తాను, ఎలాగో చెప్తాను. వీడియో అయితే డీటెయిల్గా అయితే చూడండి. ఇక అప్డేట్లోకి వస్తే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో కొంతమందికి సో అమౌంట్ అనేది దగ్గర వెంటనే కట్టేయమంటున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగింది అప్గ్రేడ్ చేస్తున్నామని. కాకపోతే డీటెయిల్గా అయితే చెప్పడం మానేశారు. సో దానివల్ల అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు కూడా మనీ పేమెంట్ అయితే చేయలేకపోయారు. సో ఈసారి మళ్ళీ ప్లాన్స్ అయితే తీసుకొస్తున్నారు ప్రజలకు అందుబాటులో. బట్ ఈసారి ఏంటంటే స్లైస్ అకౌంట్ని స్లైస్ బారోని విడగొట్టేశారనమాట. సో సెపరేట్గా అప్లై అయితే చేసుకోవాలి. స్లైస్ కార్డ్ అనేది మీరు డైరెక్ట్గా అయితే అప్లై చేసేసుకోవచ్చు, స్లైస్ మినీ కానీ స్లైస్ కార్డ్ కానీ. ఏదైతే స్లైస్ బారో ఉందో ఎవరైతే లోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే స్లైస్ బారోని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో రెండింటి కింద అయితే రిమూవ్ అయితే అంటే యాడ్ చేయడం అయితే జరిగింది. సో అంతకు మించి అయితే ఏం లేదు ఈ అప్డేట్లో. ఇందులో ఏంటంటే ఎవరైతే స్లైస్ కార్డ్ యాక్టివేట్ చేయాలనుకుంటున్నారో, సో నా దగ్గర ఆల్రెడీ 2 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి పాత కార్డ్, ఇది నాకు ఇంకా పనికిరాదు. సో కొత్త కార్డ్ యాక్టివేట్ చేశాను కాబట్టి. ఇది వచ్చేసి న్యూ కార్డ్ అనమాట, నాకు నిన్ననే డెలివరీ అయ్యింది. సో ఇప్పుడు మీకు చూపించడం కూడా జరిగింది అనమాట. సో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఇది ఏంటంటే ఈ కొత్త కార్డ్ ఉంది కదా, కొత్త కార్డులో ఏంటంటే మీకు స్పార్క్ ఆఫర్స్ ఉంటాయి కదా. ఎవ్రీ వీక్ అనేది మీకు స్పార్క్ ఆఫర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ స్పార్క్ ఆఫర్స్లో జొమాటో కానీ, మింత్రా కానీ, బ్యావకూఫ్ కానీ చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో అందులో ఏంటంటే జస్ట్ మనీ యాడ్ చేసుకొని మీరు స్కాన్ అండ్ పే చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా మెర్చెంట్కి పే అయితే చేసుకోవచ్చు. అండ్ కాంటాక్ట్లెస్ అంటే జస్ట్ పిన్లెస్ అనమాట. అంటే మీరు పిన్ కొట్టుకుంటానే లిమిట్ పెట్టుకొని డైరెక్ట్గా మీరు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్స్ అయితే తీసుకొచ్చారు కానీ పెద్ద మీకు ఉపయోగపడకపోవచ్చు. బట్ ఎవరైతే ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి 150 అండ్ మీ ఫ్రెండ్ అని రెఫర్ చేస్తే వాళ్ళకి వచ్చేసి 150 అనమాట. టోటల్ మీరు 5 మాత్రమే రెఫర్ చేయగలరు. అండ్ ఈ కార్డ్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మీరు స్పార్క్ ఆఫర్స్ కూడా వాడచ్చు. అండ్ మోనీస్ కూడా చూపిస్తానంటున్నారు. బట్ మోనీస్ గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే అక్కడ ఏమీ చూపించట్లేదు. ప్రస్తుతం అయితే వెయిట్ చేయండి. మోనీస్ గురించి అయితే నన్ను అడగొద్దు. ఓకే, ఇక స్లైస్ బారో గురించి తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు స్లైస్ కార్డ్ని ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అండ్ క్యాష్ బాక్స్ ఎలా పొందాలి, ప్రతిదీ ఇన్డెప్త్గా అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక ఇన్స్టెంట్ లూట్ ఆఫర్స్ అండ్ అప్డేట్స్ కోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఎవరైతే పాత యూజర్స్ని ఆల్రెడీ హోల్డ్ చేశారో వాళ్ళకి వచ్చేసి అక్టోబర్ 30 లోపు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తారు. వెయిట్ లిస్ట్లో ఉన్నారు కదా, మీరు మళ్ళీ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో అక్టోబర్ 30 లోపు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఏదో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా ఏం చేస్తారంటే అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని మీ స్లైస్ కార్డ్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఫీ అయితే ఉండదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది కదా, దీని మీద అయితే ప్రెస్ చేయండి. సో దీని మీద ప్రెస్ చేస్తే మీ మెయిల్ ఐడి అయితే చూపిస్తుంది. మీ దగ్గర ఉన్న ఏదో ఒక మెయిల్ని అయితే సెట్ చేసుకోండి. ఆ మెయిల్కే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు ఎప్పుడైతే గూగుల్ అకౌంట్ ఇస్తారో మీకు ఏంటంటే వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది కదా, ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకొని ఓటీపీని అయితే ఫుల్ఫిల్ అయితే చేయండి. వన్స్ ఓటీపీ వెరిఫికేషన్ చేశాక మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నేను ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు హ్యావ్ ఎన్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి గైస్ మీ యొక్క రెఫరల్ కోడ్స్. ఎందుకంటే పాత యూజర్స్ ఆల్రెడీ ఉంటారు కాబట్టి వాళ్ళైతే కామెంట్ చేయండి. అప్పుడు అందరూ కూడా ఉపయోగపరంగా ఉంటాయి అనమాట. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నట్టు ఉంటుంది. వన్స్ 5 రెఫర్స్ కంప్లీట్ అయ్యాక మీ యొక్క రెఫరల్ కోడ్స్ అనేవి రిమూవ్ అయితే చేయొచ్చు. లేదా ఎస్ఎస్ఆర్ టెక్ సపోర్ట్లో అయితే మీరు అయితే షేర్ అయితే చేయండి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే హ్యావ్ ఎన్ ఇన్వైట్ కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే ఇక్కడ యాడ్ ఇన్వైట్ కోడ్ దగ్గర ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేశారనుకోండి సరిపోతుంది, మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. వన్స్ కన్ఫర్మ్ అయిపోక మీకు ఏంటంటే మీ యొక్క ఏజ్ అయితే అడుగుతుంది. 21 అయితే 21, మీ ఎంత ఏజ్ ఉంటుందో అంత ఏజ్ కూడా మీరైతే ఇవ్వచ్చు. మినిమం అయితే 18+ అనుకుంటున్నాను అంతే, అంతకుమించి అయితే ఎక్కువ అయితే అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఏజ్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళండి. వన్స్ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతారండి. ఈ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎన్ పాన్ మీద క్లిక్ మీరు ఆధార్ కార్డ్తో కూడా చేయొచ్చు. బట్ 100% వస్తుందని మనకి అయితే క్లారిటీ అయితే లేదనమాట. సో ప్రస్తుతం అయితే మీరు పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇలా కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాక మీకు ఇక్కడ సెల్ఫీ తీసుకోమంటుంది. జస్ట్ ఒక సెల్ఫీ అయితే తీసుకోండి. ఎవరైతే పర్సన్ కేవైసీ చేస్తున్నారో వాళ్ళకి కేవైసీ పర్సన్ తను వచ్చేసి కెమెరా అయితే తీసుకోండి, ఒక ఫోటో అయితే తీసుకోండి. ఒక ప్లేన్ దగ్గర నీట్గా ఫోటో అయితే తీసుకోండి. సో ఒక సెల్ఫీ అనేది మనం సెల్ఫీ తీసుకున్న తర్వాత ఏంటంటే యూజ్ దిస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
వన్స్ ఇలా క్లిక్ చేసాక ఏంటంటే మీకు ఇక్కడ ఆధార్ కార్డుతో వెరిఫై చేయమంటది. సో వెరిఫై వియా ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎవరైతే ఆధార్ కార్డు ఉందో మీ ఆధార్ కార్డ్ అది ఏ నెంబర్కి అయితే లింక్ అయి ఉందో సో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఎంటర్ ఆధార్ నెంబర్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ని జాగ్రత్తగా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీకు ఇక్కడ ఎంటర్ చేయమంటది. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు సెట్ యువర్ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. మీకు ఆల్రెడీ ఇంత ఉంటే పర్లా, లేకపోతే కొత్తగా ఒక పిన్ అయితే సెట్ చేసుకోండి. ఒక 6 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. వన్స్ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే మీకు అలౌ అని చెప్పేసి అడుగుతుంది. ముందుగానే చెప్తున్నానండి, మీకు ఏదైతే సిమ్ రిజిస్టర్ అవుతున్నారో దాని పక్కాగా ఏదో ఒక బ్యాంక్ అయితే లింక్ అయ్యేలైతే చూసుకోండి, లేదంటే మీకు ఉపయోగం అయితే ఉండదు. ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్ అంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీరు ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇప్పుడు పర్మిషన్ అయితే ఇక్కడ అలౌ చేయండి. అలౌ చేస్తే మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా అలౌ అయిపోతాయి. వన్స్ అయిపోయాక ఏం లేదండి, కేవైసీ అయితే ప్రాసెస్ అయితే అయిపోయింది. వన్స్ ప్రాసెస్ అయిపోయాక యువర్ ఆధార్ ఈజ్ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఏదైతే కేవైసీ అడ్రస్ ఉందో ఇదైతే వెరిఫై అయితే చేసేసుకోండి. సో దీనికే కోడ్ వస్తుంది, మీకు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక ఏంటంటే ఇక్కడ మీరు ఒక ₹1 అనేది మీ యొక్క బ్యాంక్ నుంచి అయితే డెబిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ వెరిఫికేషన్ కోసం. సో ఎవరైతే కేవైసీ డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళ బ్యాంక్ నుంచి మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోగలరు. సో ప్రొసీజర్ మీద క్లిక్ చేసి ఇక్కడ జీపే, ఫోన్పే, పేటిఎం ఏదే నుంచి అయినా పర్వాలేదు ₹1 అయితే పే చేసేయండి. పే చేసిన తర్వాత ఏంటంటే మీకు కంగ్రాచులేషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ యూపీఐ అండ్ కార్డ్ పేమెంట్స్ అయితే ఇక్కడ నుంచి స్లైస్ కార్డ్ నుంచి అయితే మీరైతే ఎక్సలెంట్గా అయితే యూజ్ అయితే చేయొచ్చు. వన్స్ ఇలా కంగ్రాచులేషన్స్ అని వచ్చిన తర్వాత మీకు ఏంటంటే అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ₹0 అయితే ఉంటుంది. మీరు యాడ్ మనీ చేయాలనుకుంటే యాడ్ మనీ అయితే చేయొచ్చు. బట్ మీరు ఏంటంటే స్లైస్ అకౌంట్ని స్లైస్ యూపీఐ అయితే మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని కూడా అలౌ చేయండి. వన్స్ మీకు ఏంటంటే ఇక్కడ మీకు స్లైస్ అకౌంట్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏంటంటే మీ స్లైస్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అండ్ యూపీఐ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పిన్లెస్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇక్కడ మీకు మినిమం ట్రాన్సాక్షన్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, 500 నుంచి 5000 వరకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ యాడ్ మనీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి వచ్చేసి మీరు ఎంత ఎంటర్ చేసుకోవాలంటే అంత ఎంటర్ చేసుకోవచ్చు. సో 100 నుంచి ఎంత అయినా సరే. సో ఇక్కడ మీరు ₹1 నుంచి కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. సో మినిమం 100 లేదా ₹1 అయితే ఎంటర్ అయితే చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే స్లైస్ యూపీఐ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదంటే క్యాష్ బ్యాక్ అయితే రాకపోవచ్చు. సో మీరైతే స్లైస్ యూపీఐ అయితే యూజ్ చేయండి. వన్స్ ఇలా వచ్చాక ఏంటంటే మీకు ఏంటంటే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఎస్ఎంఎస్ కానీ మీ ఫోన్ది అండ్ కాంటాక్ట్ లొకేషన్ సంబంధించి అన్ని పర్మిషన్స్ కూడా అలౌ చేసి లెట్స్ మీద అయితే క్లిక్ చేయండి. పర్మిషన్స్ అలౌ చేయండి. అండ్ ఏదైతే సిమ్ కార్డ్ ఉంటుందో ఆ సిమ్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. మీకు వెరిఫై అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి. మీకు కంగ్రాచులేషన్స్ అని రావడం జరుగుతుంది. అండ్ మీరు యూపీఐ పేమెంట్స్కి అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతున్నారు. ఇక్కడ ఆసమ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసాక ఏంటంటే ఇక్కడ మీకు కంటిన్యూ అని చెప్పి చూపిస్తుంది. సో కంటిన్యూ ప్రెస్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ₹100 అయితే ఎంటర్ చేసుకొని పే అయితే కొట్టేయండి. పే కొట్టేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే యాడ్ అయితే అయిపోతుంది. వన్స్ యాడ్ అయిపోయాక నేను ఏం చేశానంటే నా అకౌంట్కి, అంటే నేను రిఫర్ చేశాను కదా ఆ పర్సన్కి, నా అకౌంట్కి అయితే కొట్టమన్నాను అనమాట. నా QR కోడ్కి కొట్టమన్నాను. మీరు డైరెక్ట్గా మీ యూపీఐ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అప్పుడు మీకు డైరెక్ట్ ₹150 అనేవి ఇన్స్టెంట్గా వచ్చేవి. బట్ ఇప్పుడు ఏంటంటే 3 days అయితే టైం పడుతుంది. ఒకవేళ 3 daysలో రాకపోతే మీరు డైరెక్ట్గా వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే కింద అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పక్కగా మీకు రెస్పాండ్ అయితే అవుతారు. సో అప్పుడు మీకు ఒకవేళ ఏదైతే క్యాష్ బ్యాక్ రాలేదనుకోండి, అప్పుడు మీరు వాళ్ళకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ యూజర్ నేమ్ చెప్పారనుకోండి, మీ యొక్క బ్యాంక్ క్యాష్ అనేది ఏదైతే రిఫరెండ్ అండ్ క్యాష్ ఉన్నదో అది వచ్చేసి మీకు వితిన్ 3 daysలో అనేది మీ యొక్క అకౌంట్లోకి అయితే క్రెడిట్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ట్రై చేస్తారంటే ట్రై చేయండి. సో ఈ విధంగా నేనైతే ₹150 తయారు చేశాను. అండ్ విత్డ్రాల్ కూడా చేసుకున్నాను నా అకౌంట్కి. ఇక విత్డ్రా చేయాలనుకుంటాను అనుకోండి, ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ అడుగుతుంది. 150 ఎంటర్ చేసుకోండి. మీ నచ్చిన యూపీఐ ఐడికి బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా అయితే తీసుకోండి. ఒకవేళ మీకు కార్డు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్లైస్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బుక్ యువర్ ఫిజికల్ కార్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు అడ్రస్ అయితే చూపిస్తుంది. అడ్రస్ కరెక్ట్గా ఉందో చూసుకొని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. మీ కార్డ్ అనేది మీ యొక్క డెలివరీ అడ్రస్కి అయితే రావడం జరుగుతుంది. సో వెంటనే ఏంటంటే ఇక్కడ మీకు ట్రాక్ యువర్ ఆర్డర్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ప్రింటింగ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చూపించింది. వన్స్ షిప్పింగ్ అయ్యాక మీకు సెకండ్ దానికి అయితే వెళ్తుంది. నాకు ఆల్రెడీ కార్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు యాక్టివేట్ చేసి చూపిస్తాను. సో గైస్ మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను ఆల్రెడీ ₹150 ఎన్ని అర్న్ చేశాను మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో మీకు ఇది బారోలో కూడా కౌంట్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఒక బారో రెఫర్ అండ్ ఏదైతే స్లైస్ యాక్టివేట్ ఉందో అది కూడా చేశాను. సో ఇండివిజువల్గా రిఫర్ చేసినా కానీ మీకు అయితే ఓన్లీ 5 రెఫర్స్ మాత్రం వస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హోమ్ పేజ్కి వెళ్ళాను, స్లైస్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ సెట్ పిన్ యువర్ కార్డ్ అని ఉంది కదా,
మీకు ఏంటంటే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు డెలివరీ అయిపోయిన వెంటనే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను సెట్ పిన్ యువర్ కార్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. సో ఎస్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ది కార్డ్ అని క్లిక్ చేసి సెట్ సెక్యూరిటీ పిన్ ఫర్ కార్డ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేశాను. సో సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది అనమాట కార్డ్ది. సో చూద్దాం కార్డు పిన్ ఏంటనేది. సో ఇక్కడ మనం సెట్ చేసుకోమంటుంది, నేను అయితే సెట్ చేసుకుంటాను. సో ఒకసారి ఎంటర్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయమంటుంది, కన్ఫర్మ్ చేయండి. వన్స్ అలా కన్ఫర్మ్ చేసాక ఏంటంటే మీకు డైరెక్ట్గా ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో వెరిఫికేషన్ కోడ్. సో నేనైతే ఎంటర్ చేసుకొని అగ్రీ అయితే క్లిక్ చేస్తున్నాను, వెరిఫై అయితే అయిపోతుంది. సో కార్డ్ అయితే యాక్టివేట్ అయిపోయింది, ఇప్పుడు వెయిట్ చేయడమే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏటీఎంలో యూజ్ చేయలేమని చెప్పేసి అయితే చూపించడం జరుగుతుంది. అండ్ పైన ఏమన్నా చూద్దాం. అండ్ మనం ఎక్కడైతే స్పెండ్ చేస్తామో ప్రతి దాని నుంచి 1% అయితే క్యాష్ బ్యాక్ వస్తుందని వీళ్ళైతే చెప్పడం జరిగింది. డైరెక్ట్గా స్లైస్ బ్యాలెన్స్లోకి వస్తుందని. బట్ మోనీస్ ఆఫీస్లో అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ లేదు. సో వస్తే కనుక చూపిస్తాను. సో 5 మిలియన్ ప్లస్ మెర్చెంట్స్ అయితే ఆల్రెడీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు అయితే చూపిస్తుంది. సో ఆల్రెడీ మీరు క్లిక్ చేసి ఈ విధంగా అయితే కార్డ్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇదనమాట ఫైనల్గా వీడియో అయితే. సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంతవరకు లైక్ చేసి షేర్ అయితే చేయగలరు. అండ్ ఏదో ఎవరైతే ఉన్నారో యూజర్స్కి అయితే హెల్ప్ చేస్తానని చెప్పాను కదా, ఏం లేదండి, మీ లింక్స్ అనేవి కామెంట్ సెక్షన్లో అయితే మీరు అయితే కామెంట్ అయితే చేసుకోవచ్చు. షార్ట్స్ కాదు కాబట్టి మీకు అయితే ఇన్విజిబుల్ అయితే చేయరు. అండ్ ఇంకొకటి ఏంటంటే రెఫరల్ కోడ్ కూడా మీరు అయితే డిస్క్రిప్షన్లో అయితే పెట్టుకోండి. ఇంకొక విషయం అండి, మీ రెఫర్స్ 5 రెఫర్స్ కంప్లీట్ అయిన వెంటనే అంటే 900 రూపీస్ మీరు లూట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఆ రెఫరల్ కోడ్ అయితే రిమూవ్ చేసేయండి. అప్పుడు కొత్త వాళ్ళకైతే రెఫర్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు ఉపయోగం కూడా ఉండదు కాబట్టి. అండ్ వీలైతే ఎస్ఎస్ఆర్ టెక్ సపోర్ట్లో అయితే పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో ఎటువంటి లింక్ కానీ ఇన్వైట్ కోడ్ అయితే నేనైతే ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్కి అయినా సరే యూజ్ అవుతుంది కాబట్టి. ఇది ఒకటి అనమాట. సో మీరు కావాలంటే టెలిగ్రామ్ సపోర్ట్ అయితే ఉంది, టెక్ సపోర్ట్. సో అందులో జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు అయితే లింక్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ఎటువంటి పర్సన్ది మీరైతే రియాక్ట్ అయితే అవ్వకండి పర్సనల్గా మెసేజ్ చేస్తే, ఎందుకంటే ఫ్రాడ్కి గురయ్యే అవకాశం అయితే ఉంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మీ డబ్బులు పోయే అవకాశం ఉంది కాబట్టి. సో ఎవరికైతే అన్వాంటెడ్ లింక్స్ మీద అయితే క్లిక్ చేయొద్దు. సో మీకు ఏదైతే జెన్యూన్ అనిపిస్తుందో అది మాత్రమే ట్రై చేయండి. కొత్త ప్లాన్స్లోకి అయితే మీరైతే ఇరుక్కోవద్దు. సో ఫైనల్గా ఇదైతేనండి. అండ్ దీనికి ఎటువంటి ఫీజు కానీ ఏం కూడా ఉండదు, అంతా ఫ్రీ. మీరు యూజ్ చేసుకుంటారంటే అట్లీస్ట్ యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ క్యాష్ బ్యాక్ కోసం వాడుకుందాం అనుకుంటే క్యాష్ బ్యాక్ కోసమే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫిజికల్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోవాలో అనుకోకూడదు అనుకుంటే మీరు పెట్టుకోవాల్సిన పనే లేదు. సో ఇదనమాట, లూట్ చేసుకున్నా కూడా మీరు అకౌంట్ని డిలీట్ చేయవచ్చు. సో ఫైనల్గా వీడియో అయితే ఇదనమాట. థ్యాంక్ యూ అండ్ బాయ్, జై హింద్.